హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 3. కృష్ణ వాళ్ళ అమ్మకి బయట పని ఉంది అని చెప్పి అతడు బైక్ తీసుకొని బయటికి వెళ్తాడు. అక్కడి నుండి కృష్ణ, హరీష్ వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి కార్స్ షెడ్ దగ్గరికి వెళ్ళాడు. కృష్ణని చూసిన కిషోర్ "ఇప్పటికి అయిందేమరా నీ రెడీ అవ్వడం" అంటూ కృష్ణ బైక్ వెనకాల కూర్చున్నాడు. ఇంకో బైక్ పైన హరీష్ ఇంకా శివ నలుగురు కలిసి పోలీస్ స్టేషన్‌కి స్టార్ట్ అవుతారు. కిషోర్ కృష్ణ భుజాలపైన 2 చేతులు వేసి కూర్చొని, "అవున్రా, నైట్ నేను లేను. అక్కడ ఇంతకీ వాడినెందుకు కొట్టావురా?" అని అడిగాడు. కృష్ణ సమాధానం ఇవ్వకపోవడంతో, "శివ అనే నైట్ మేం షెడ్‌లో సిట్టింగ్‌కి కూర్చున్నాంరా." కృష్ణ వాళ్ళ కార్‌ని షెడ్‌లో తర్వాత పెడతా అని రోడ్డు పైనే ఉంచేశాడు. అదే టైంలో ఆ నిఖిల్ గాడు కూడా కార్‌తో ఈ రూట్‌లో రావడంతో కార్ పక్కకి తీయమని చెప్పాడు. అప్పుడే మన కృష్ణగాడు ఫోన్ మాట్లాడుతూ 2 నిమిషాలు వస్తున్నా అని అన్నాడు. దానికే వాడు కృష్ణగాడిని "ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నీకోసం నేనిక్కడ వెయిట్ చేయాలారా" అన్నాడు. అంతే మనోడి బీపీ మీటర్ గిర్రున తిరిగి వాడిని కారులో నుండి లాగేసి కొట్టి పారదొబ్బాడు. ఇప్పుడెంత లాగుతారో పద చూద్దాం అని అన్నాడు కిషోర్. అలా వీళ్ళు నలుగురు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి బైక్‌లో పక్కకి పార్క్ చేసి లోపలికి వెళ్లారు. ఆల్రెడీ నిన్న దెబ్బలు తిన్నవాడు అక్కడే ఉండి మనోడిని కుదిరితే ఏసేసేలాగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నారు. మనోడు వాళ్ళని ఖాతరు చేయకుండా స్టైల్‌గా నడుచుకుంటూ కానిస్టేబుల్ గిరి దగ్గరికి వెళ్లి "హాయ్ బాబాయ్" అన్నాడు. గిరి గారు కృష్ణకి ఒక లుక్ ఇచ్చి "రేయ్! నీకెన్ని సార్లు చెప్తే బుద్ధొస్తుందిరా? ఇలా నెలకి ఎన్ని సార్లు స్టేషన్ చుట్టూ తిరుగుతావు?" అన్నాడు. "అరె! నేనేమన్నా కావాలని గొడవ పడుతున్నానా బాబాయ్? వాడికి బాగా బలిసి నన్ను గెలుక్కుంటే వాడి తుక్కు రేగొట్టాను. అంతే" అంటాడు కేర్‌లెస్‌గా. "అదే చెప్తున్నానురా! కోపాన్ని కాస్త తగ్గించుకో. ఇలా చీటిమాటికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నీకే మంచిది కాదురా! నా మాట విని ఆవేశపడకుండా గొడవలకు వెళ్ళకు" అన్నాడు. "సరే బాబాయ్! నా జోలికి రానంత వరకు ఓకే. నన్ను గనక రెచ్చగొడితే మాత్రం నన్ను తట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. నువ్వే చెప్పు వాళ్ళకి నా విషయంలో తలదూర్చొద్దు అని" అంటాడు పొగరుగా. సరేరా బాబు! ముందు నువ్వు సీఐ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడు" అన్నాడు గిరి. "అలాగే బాబాయ్" అని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కృష్ణ. "రేయ్! ఎందుకురా ఇలాంటి వాళ్ళతో గొడవ పడతావు? నీకెన్ని సార్లు చెప్పినా నువ్వు మారవా?" అంటారు సీఐ గారు కొంచెం కోపంగా. అయినా కూడా మనోడు రాయిలా నిల్చున్నాడే తప్ప నోరు విప్పలేదు. "ఛీ! నీకెన్ని చెప్పినా కూడా దండగరా! వెళ్లి గిరితో మాట్లాడు పో. ఏం సెట్ చేశాడో" అన్నాడు సీఐ గారు కాస్త అసహనంగా. ఒకేసారి అని మళ్ళీ "ఓకే సార్" అని మళ్ళీ గిరి దగ్గరికి వచ్చాడు కృష్ణ. "ఎంత" అని. "నీకు డబ్బులు అంటే ఆటలుగా ఉందిరా. 30,000 ఇవ్వు" అన్నాడు గిరి. "నా దగ్గర 30 లేవు. 25 ఉన్నాయి. ఇవి తీసుకొని నా మీద ఉన్న కేస్ కొట్టేసేయ్ ఇక. నేను వెళ్తున్నా" అని ఆ నిఖిల్ గాడికి "నువ్వు నన్నేం పీకలేవురా" అన్నట్టు ఒక లుక్ విసిరి మళ్ళీ బండి స్టార్ట్ చేశాడు. ఇక మన హీరో గారి బయోడేటా ఏంటి అంటే కృష్ణకి ఇప్పుడు 27 సంవత్సరాలు. కృష్ణ హైదరాబాద్‌లో తన ఎంబీఏ కంప్లీట్ చేశాక క్యాంపస్ ఇంటర్వ్యూలోనే కృష్ణకి అతడి టాలెంట్ వల్ల జాబొస్తుంది. ఆ విషయాన్ని హైదరాబాద్ నుండి తన ఊరికి వచ్చి అతడి ఇంటికి వెళ్లి అమ్మానాన్నతో సంతోషంగా చెప్తాడు. కృష్ణకి జాబొచ్చినందుకు ప్రసాద్, జ్యోతి గారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇక 15 రోజుల్లో వెళ్ళి కృష్ణ జాబ్‌లో చేరాల్సి ఉండగా ఒకరోజు నైట్ టైమ్‌లో ప్రసాద్ గారికి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇక అదే రాత్రి హాస్పిటల్‌కి ఆయన్ని తీసుకువెళ్ళాక డాక్టర్ గారు చెక్ చేసి స్ట్రెస్ ఎక్కువవ్వడం వల్ల అలా జరిగింది. ఆయనకి కాస్త విశ్రాంతి అవసరం. ఇప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. బానే ఉన్నారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని మెడిసిన్ రాసి ఒక 4 రోజులు హాస్పిటల్‌లోనే ఉంచేసుకొని ఇంటికి పంపిస్తారు. ఇక ప్రసాద్ గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణ తనకు వచ్చిన జాబ్ ఆఫర్‌ని తిరస్కరిస్తాడు. ప్రసాద్ గారికి ఆటోమొబైల్ వెహికల్ స్పేర్ పార్ట్స్ షాప్ ఉంది. అలాగే 3 కార్లు, 2 ఇన్నోవాలు ఉన్నాయి. అలాగే ఈ వెహికల్స్ అన్నిటిని ఉంచడానికి వీళ్ళ ఇంటి దగ్గరే స్థలం కొని అక్కడ షెడ్ కూడా కట్టించారు. కార్లు రెంట్‌కి ఇస్తూ ఉంటారు ప్రసాద్ గారు. అయితే వీటికి విష్ణు అనే డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే 5 వెహికల్స్‌కి ఒక డ్రైవర్ సరిపోడు అని ఇంకో డ్రైవర్‌ని కూడా పెట్టాలి అనుకుంటారు ప్రసాద్ గారు. కానీ ప్రసాద్ గారికి అలా జరిగాక కృష్ణ జాబ్ వద్దు అని
వాళ్ళ కార్స్‌కి రెంట్‌కి కృష్ణనే వెళ్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు షాప్ కూడా చూస్తూ ఉంటాడు కృష్ణ. ఇలా సెట్ అయిపోయాడు మనోడు కృష్ణ బాబు. అయితే కృష్ణ గాడికి కోపం కూడా చాలా ఎక్కువే. ఎవరైనా వాడిని ఇంత మాట అన్నా కూడా పడడు. అలాగే వాడి ఫ్రెండ్స్‌ని అన్నా కూడా ఎదుటి వాడి బాడీ బ్లడ్‌తో తడిచిపోవాల్సిందే. అదే ఏరియాలో ఉండే నిఖిల్ గాడి బ్యాచ్‌కి మనోడికి అస్సలు పడదు. నిఖిల్ గాడి బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే సంపాదించి ఎదిగాడు. దానివల్ల నిఖిల్ గాడి వెనకాల ఉన్న డబ్బు చూసుకొని వాడికి చాలా పొగరు. కృష్ణ అంత చదివి కూడా ఇలా డ్రైవర్‌గా వెళ్తున్నాడు అని నిఖిల్ మనోళ్ళని కాస్త చిన్న చూపు చూస్తాడు. అలా వాడి నోటి దూలతో కృష్ణ దగ్గర అడ్డదిడ్డంగా వాగి కృష్ణ చేతిలో వాడి బ్యాచ్ తన్నులు తింటూ ఉంటారు. ఎదుటివాడు ఎవ్వడైనా సరే మనోడి జోలికి వస్తే వాడికి కింద మీద పగలాల్సిందే. అలా గొడవలకి వెళ్ళే మళ్ళీ ఎదుటివాడు కేసు పెడితే అది కొట్టేయడానికి ఇలా డబ్బులు పంచుతూ ఉంటాడు. ఇక కృష్ణగాడి బ్యాచ్ హరీష్, శివ, కిషోర్ ఇంకా చోటుగాడు. అయితే ప్రసాద్ గారికి కృష్ణ ఇక్కడ ఉండి ఈ పని చేయడం ఇష్టం లేదు. అలా అని కృష్ణతో కొన్ని రోజులు మాట్లాడడం కూడా మానేశారు. అలా అయినా కృష్ణ హైదరాబాద్‌కి వెళ్లి జాబ్ చేస్తాడు అని. కానీ మనోడు పూర్తిగా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ప్రసాద్ గారికి కృష్ణ తన కోసమే ఇక్కడ ఉండి ఇదంతా చూసుకుంటున్నాడు అని లోపల చాలా సంతోషంగా ఉన్నా, ఇలా కార్ల ఓనర్ అయ్యుండి డ్రైవర్‌గా చేయడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అదే విషయం కృష్ణతో అంటే, మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏం లేదు. ఇవి మన వెహికల్స్. మనం ఇలా డ్రైవర్‌గా వెళ్తే ఏం కాదు అని ఇటు వెహికల్స్ మెయింటెనెన్స్ ఇంకా షాప్‌లో కూడా సాయం చేస్తూ ఉంటాడు మన కృష్ణ. మనోడిలా వాడి లైఫ్ సాగుతూ ఉండగా, వాడి ఏరియాలోనే ఉన్న జాహ్నవిని మొదటిసారి చూసి తన ప్రేమలో పడతాడు. అయితే కృష్ణ చెల్లెలు సిరి, ఇంకా జాను ఒకే క్లాస్. వీళ్ళిద్దరూ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తామని ఇంట్లో చెప్తారు. కానీ ఇద్దరి ఇళ్లల్లో ఇప్పటివరకు మీరు చదివింది చాలు, ఇక జాబ్‌లు అంటూ ఏం వద్దు. మనమేం డబ్బులకి అప్పులు చేసే స్థితిలో లేం కదా! మనకి సరిపడే డబ్బులు మీ నాన్నలు వాళ్ళు సంపాదించారు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా వెళ్లి సంపాదించి ఇంట్లోకి తేవాల్సిన అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇక సిరి, జాను కూడా ఇంట్లో వాళ్ళు చెప్పింది బుద్ధిగా విని రోజు సాయంత్రం కృష్ణ వాళ్ళ ఇంటి పైన చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్తూ ఉంటారు. సిరి, జాను ఇద్దరూ కలిసి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.